హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మా చిట్టి తల్లిది అంటే ఫంక్షన్ అండి. మా చిట్టి తల్లి ఫంక్షన్లోనే ఈ హ్యాపీనెస్ అంతా మేమందరం ఈ విధంగా అయితే షేర్ చేసుకుంటున్నాము. చూడండి, ఇంకా ఏదైనా సరే మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు చక్కగా మనం ఇలా అందరం కలిసిమెలిసి ఈ విధంగా అయితే ఉంటూ ఉంటాం. నేను ఈ వీడియోస్ అయితే చేయడం అయితే లేట్ అయితే అయిందండి. ఎందుకంటే నాకు ఇంట్లో పనులు చేసుకోవాలి, మళ్ళీ ఇవన్నీ సెట్టింగ్ చేసుకోవాలి. ఇంకా ఇంట్లో పనుల వల్ల కొంచెం ఇబ్బందికరంగా అయితే ఉండడం వల్ల నేనైతే వీడియోస్ అయితే తొందరగా చేయలేకపోయినాను. ఇంకా అందుకోసం ఇప్పుడైతే ఈ వీడియోస్ అయితే సెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి. మీ అందరూ ఆదరాభిమానాలు నాకు ఇంతవరకు అయితే తీసుకొచ్చింది. ఇంకా నేను మరిన్ని వీడియోస్ అయితే చేయాలంటే మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మరింత కొంతమందికి అయితే చూసిన వాళ్ళుగా మేమైతే భావిస్తూ ఉంటాము. ఎందుకంటే ఒక లైక్ చేయడం వల్ల ఇంకొకరికి వెళ్తూ వాళ్ళు కూడా చూసే భాగ్యాన్ని అయితే మనం కూడా కలిగించాలి. ఎందుకంటే మన కొన్ని ఆచారాలు అనేది ఉంటూ ఉంటుంది కదా. ఆ ఆచారాలు అనేది కూడా మనతో పాటు అందరూ కూడా షేర్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇక్కడ అమ్మవారికి అయితే నైవేద్యం అయితే సమర్పిస్తున్నారు బంధువులందరూ కలిసి. ఈ విధంగా కొన్ని ఆచారం అనేది ఖచ్చితంగా చేస్తూ పాటిస్తూ ఉండాలి. ఇది మైసమ్మ తల్లి, కల్లెపల్లి మైసమ్మ తల్లి రెండో స్థానం అంట. ఇది పొలాల మధ్యలో అయితే అమ్మవారిని అయితే ఇక్కడ స్థాపించారు. ఇంకా మా తమ్ముడు అయితే సంతానం కావాలని కోరుకున్నాడు. ఇంకా అందుకోసం ఆ అమ్మవారి ఆశీర్వాదం వల్ల మా ఇంట్లో మహాలక్ష్మి అయితే పుట్టింది. ఇంకా అందరూ చిట్టి తల్లిని అయితే బ్లెస్సింగ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా తర్వాత అందరు కలిసిమెలిసి ఎప్పుడు ఎవరైనా సరే ఇలా చక్కగా కలిసిమెలిసి ఎప్పుడు ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇంకా తర్వాత నైవేద్యం అనేది అమ్మవారికి మటన్ అయితే కోస్తూ ఉంటారు. మటన్ అయితే నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి ఇంకా తర్వాత అందరైతే తలా ప్రసాదంగా తీసుకొని అయితే తింటూ ఉంటారండి. ఇంకా చూడండి, బంధుమిత్రులతో ఇలా కలకళ్ళాడుతుంది. ఇంకా చూడండి, ఏదైనా సరే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, మీరు ఒక లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. చూసి అలాగే స్కిప్ చేయకుండా ఒక లైక్ అనేది మాత్రం కంపల్సరీగా ఇవ్వండి. మీ లైక్ చేయడం వల్ల నాకు ఇంకా సపోర్ట్గా ఉంటే నేను ఇంకా మరిన్ని వీడియోస్ అయితే చేయడానికైతే తోడ్పడిన వాళ్ళు అయితే అవుతూ ఉంటారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదము కోసం మళ్ళీ అక్కడికి ప్రసాదం తీసుకొచ్చారు. మళ్ళీ అక్కడికైతే వెళ్తున్నారు. ఇంకా నిజంగా ఇలా పొలాల మధ్య ఉన్నప్పుడు టెంపుల్ దగ్గర వెళ్ళినప్పుడు నిజంగా ఎంత హాయిగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో అనేది ఇంకా మనం స్వయంగా అనుభవిస్తే మాత్రమే తెలుస్తూ ఉంటుందండి. చూడండి, ఇంకా అందరు ఎలా అయితే వచ్చేసారు. ఇంకా అమ్మవారి ఆశీర్వాదం మీ అందరికి ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా చూడండి, అమ్మవారికి అక్కడ నైవేద్యం అయితే సమర్పిస్తున్నారు. అమ్మవారి ఆశీర్వాదం